హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చెప్పే మోడల్ పేపర్ అండి. ఎస్‌జిటి పేపర్ అండి. ఎస్‌జిటి 1A. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే అండి 14th డిసెంబర్ 2025లో మార్నింగ్ సెషన్ షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జామ్ మోడల్ పేపర్ అండి ఇది. ఇందులో నేను మీకు సైకాలజీ బిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రతి క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ప్రతి క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదండీ! నేనిప్పుడు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే మీకు 4 ఆప్షన్స్‌లలో ఏది కరెక్ట్ ఆన్సర్, మిగతావి ఎందుకు కరెక్ట్ కాదు అనే ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఇస్తానండి. క్వెషన్‌లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వెషన్. ద ఆస్పెక్ట్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మెరిసన్ ప్లాన్. ఆప్షన్ 1. టు టీచ్ ద లెర్నింగ్ యాస్పెక్ట్స్, టు ఆర్గనైజ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ లెర్నింగ్, to know the knowledge of students, to prepare the students for proficiency examinations. మొరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం. ఆప్షన్ 1. అభ్యసన అంశాన్ని బోధించడం. ఆప్షన్ 2. అభ్యసన విషయాలను వ్యవస్థీకరించుకోవడం. ఆప్షన్ 3. విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆప్షన్ 4. ప్రావీణ్య పరీక్షలకు సంసిద్ధులను చేయడం. ఏంటండి? మొరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం. మొరిసన్ ప్రణాళిక ఇది టీచింగ్ మోడల్స్లో ఒక ప్లాన్. ఈ మొరిసన్ ప్లాన్ అనేది టీచింగ్ మోడల్స్లో ఒక ప్లాన్. ఇప్పుడు ఈ మొరిసన్ ప్లాన్లో బోధనను 5 దశలుగా చెప్తారు. ఓకేనా అండి? ఫస్ట్ వన్ ఎక్స్‌ప్లోరేషన్ అంటే అన్వేషణ. పిల్లలకు కొత్త విషయం మీద ఆసక్తి కలిగించడం, వారికి ముందున్న జ్ఞానాన్ని తెలుసుకోవటం. ఇది మొరిసన్ ప్లాన్లోని 5 దశలలో మొదటి దశ. ఏంటి? ఎక్స్‌ప్లోరేషన్. నెక్స్ట్ ప్రజెంటేషన్ ప్రదర్శన. కొత్త పాఠాన్ని టీచర్ క్లియర్గా చెప్పటం, ఉదాహరణలు, చిత్రాలు వాడటం. ఇది ప్రజెంటేషన్. థర్డ్ వన్ అసిమిలేషన్ ఆత్మసాత్కరణ అంటే పిల్లలు నేర్చుకున్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడం. ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ నేర్చుకున్న విషయాన్ని సరిగా క్రమబద్ధీకరించటం, ముఖ్యాంశాలు గుర్తుంచుకోవడం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎవాల్యుయేషన్ మూల్యాంకనం పిల్లలు తాము నేర్చుకున్న దాన్ని చెప్పటం ఆర్ పరీక్షించటం. ఈ 5 టాపిక్స్ మెరిసన్ ప్లాన్లోని బోధనలోని 5 దశలు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దామండి. మెరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్లలో ఇక్కడ మొట్టమొదటిది ఏంటండి? అన్వేషణ అంటే పిల్లలు కొత్త విషయం మీద ఆసక్తి కలిగించడం, వారికి ముందున్న జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఈ ఆన్సర్ మనకు ఆప్షన్స్లో ఇచ్చాడా చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అభ్యసన అంశాన్ని బోధించడం. ఇది కాదు. నెక్స్ట్ అభ్యసన విషయాలను వ్యవస్థీకరించుకోవడం. ఇది మొదటి దశలోని అంశం కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ? ఎక్స్‌ప్లోరేషన్ అన్వేషణలో పిల్లలకు కొత్త విషయం మీద ఆసక్తి కలిగించటం, వారికి ముందున్న జ్ఞానాన్ని తెలుసుకోవటం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవటం. ఓకేనా అండి? అర్థమైంది కదండి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఎమోషన్ సీన్ ఇన్ నియోనాటల్ చైల్డ్ ఈజ్. ఆప్షన్ 1 ఎక్సైట్మెంట్, ఆప్షన్ 2 ఫియర్, ఆప్షన్ 3 హ్యాపీనెస్, ఆప్షన్ 4 ఇమాజినేషన్. నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగము. ఆప్షన్ 1 ఉత్తేజము, ఆప్షన్ 2 భయం, ఆప్షన్ 3 ఆనందం, ఆప్షన్ 4 ఊహ. ఏంటండి నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగం? ఫస్ట్ కనిపించేది ఉత్తేజం, సెకండ్ ఆనందం, థర్డ్ భయం, ఫోర్త్ ఊహ. సో మనకిచ్చిన ఆప్షన్లలో ఏంటి ఆన్సర్? నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగం ఆప్షన్ 1
ఉత్తేజము. ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ కనిపించేది ఉత్తేజము, సెకండ్ ఆనందం, థర్డ్ భయం, ఫోర్త్ ఊహ. నెక్స్ట్ అండి థర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ థింకింగ్. ఆప్షన్ ఏ, ఇట్ మెయిన్లీ హ్యాపెన్స్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఆప్షన్ బి, ఏ మెంటల్ కన్వర్జేషన్ ఈజ్ హర్డ్ అవుట్వర్డ్లీ. ఆప్షన్ సి, దిస్ ఈజ్ నాట్ ఏ సింబాలిక్ కాన్సెప్ట్. ఆలోచన స్వభావం కానిది. ఆప్షన్ ఏ, ఇది ప్రధానంగా భావాల పరంపరగా జరుగుతుంది. ఆప్షన్ బి, బయటకు కనిపించే మానసిక సంభాషణ. ఆప్షన్ సి, ఇది ఒక ఆత్మక భావన కాదు. ఇక్కడ చూడండి, మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లలో ఆలోచన స్వభావం కానిది ఏంటి అని అడుగుతున్నాడండి మనల్ని క్వశ్చన్. ఫస్ట్ అండి, మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒక క్వశ్చన్ చదివాక దానిని 1కి 2 సార్లు ఫస్ట్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఆన్సర్ ఏది అనేది పెట్టడం కాదు. మనం ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకొని తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడు ఆలోచన స్వభావం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఆలోచన స్వభావం లక్షణాలు. ఆలోచన ప్రధానంగా ఒక మానసిక చర్య, గమ్య సాధనకు నిర్దేశించిన ప్రక్రియ, సమస్య పరిష్కార ప్రవర్తన కలిగి ఉంటుంది. నిజమైన వస్తువులు, కృత్యాలు, అనుభవం, వాటి ప్రతిరూపాలు మానసిక సంజ్ఞల రూపంలో ఏర్పడతాయి. కాబట్టి ఇది ప్రతీకాత్మక భావన. నెక్స్ట్, యత్న దోష పద్ధతితో మొదలయ్యి అంతర్దృష్టితో అంతమయ్యే క్రియ. ఆలోచనలో భావాల పరంపర ప్రధానంగా జరుగుతుంది. ఓకే అండి, ఇవన్నీ ఆలోచన స్వభావ లక్షణాలండి. ఇప్పుడు మనకు ఏమడిగాడు, ఆలోచన స్వభావం కానిది అని అడిగాడు. ఇక్కడున్న ఆప్షన్స్లలో ఏది ఉంది అనేది చూద్దామండి. మనకు ఆలోచన స్వభావం కానిది అని అడిగాడు. ఫస్ట్ ఏది ఆలోచన స్వభావం లక్షణమో అది కనుక్కుందామండి. ఫస్ట్ ఇది ప్రధానంగా భావాల పరంపరగా జరుగుతుంది. ఎక్కడుందండి, ఇక్కడ ఉంది చూడండి, లాస్ట్ పాయింట్. ఆలోచనలో భావాల పరంపర ప్రధానంగా జరుగుతుంది. సో ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, బయటకు వినిపించే మానసిక సంభాషణ. ఎక్కడైనా ఉందా అండి ఈ ఆప్షన్? చూడండి, ఆలోచన ప్రధానంగా ఒక మానసిక చర్య, గమ్య సాధనకు నిర్దేశించిన ప్రక్రియ, సమస్య పరిష్కార ప్రవర్తన కలిగి ఉంటుంది. అన్ని పాయింట్స్ ఒకసారి చదువుకోండి. అందులో పైనున్న ఆప్షన్స్లలో ఏదైనా ఒక పాయింట్ ఉందా? సో మనకి ఈ 2 పాయింట్స్ లేవండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బి అండ్ సి. బయటకు కనిపించే మానసిక సంభాషణ ఇది ఒక ప్రతీకాత్మక భావన కాదు. ఇది ఒక ప్రతీకాత్మక భావన అండి. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఇది ఒక ప్రతీకాత్మక భావన కాదు అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఆలోచన స్వభావం కానిది ఆప్షన్ 4, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Find the correct matching related to the scientists and the families on which they conducted research. 1. Pearson, Dugdale, Winship, Goddard. Criminal in Duke family, Edwards, Homney, Kallikak. ఇక్కడ చూడండి, శాస్త్రవేత్తలు వారి పరిశోధన నిర్వహించిన కుటుంబాలకు సంబంధించి సరిగా జతపరిచి దానిని గుర్తించండి. ఇక్కడ మనకి 2 రోస్ ఇచ్చాడండి. 2 రోస్లో ఫస్ట్ రో చూద్దాము. పియర్సన్, డగ్డేల్, విన్షిప్, గోడార్డ్. నెక్స్ట్ ఇక్కడ డ్యూక్ కుటుంబంలో నేరస్తులు ఎడ్వర్డ్స్, హోమ్ని, కల్లికాక్. ఇవి ఇచ్చాడండి. వీటిని మనము ఇప్పుడు మ్యాచ్ చేయాలి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడున్న శాస్త్రవేత్తలు ఎవరెవరు దేనికి పరిశోధనలు చేశారనేది తెలుసుకుందామండి. తర్వాత మనం ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చేద్దాము. ఫస్ట్ పియర్సన్. పియర్సన్ ఏం చేశాడండి? హోమ్ని. పియర్సన్ గణాంకాల ద్వారా వారసత్వ లక్షణాలు అధ్యయనం చేశాడు. చూడండి, హోమ్ని అంటే మనుషుల లక్షణాలు, వారసత్వ గుణాలు, మానవ వంశానికి సంబంధించిన విషయాలను సూచించడానికి హోమ్ని అనే పదం వాడతాము. ఇక్కడ మనకు ఆప్షన్స్లలో ఉంది కదండి, పియర్సన్. పియర్సన్ అంటే హోమ్ని. నెక్స్ట్ డగ్డేల్. ఇతను జూక్ ఫ్యామిలీ పైన అధ్యయనం చేశాడండి. ఏం చేశాడనేది చూద్దాము. ఇతను జూక్ ఫ్యామిలీపై అధ్యయనం చేసి వారసత్వం వల్ల నేర ప్రవర్తన ఎలా వస్తుందో వివరించాడు. అంటే వారసత్వంగా మనకు కొన్ని లక్షణాలు వస్తుంటాయి కదండి. అలాగే ఇతను డగ్డేల్ అనే సైంటిస్టు జూక్ ఫ్యామిలీ పైన వాటి వారసత్వం వల్ల నేర ప్రవర్తన ఎలా వస్తుందో అనేది మనకు వివరించాడు. సో డగ్డేల్ ఎవరి మీద పరిశోధన చేశాడు? జూక్ ఫ్యామిలీ. ఎక్కడుంది? డగ్డేల్ జూక్ కుటుంబంలో నేరస్తులు. నెక్స్ట్ విన్షిప్ అనే సైంటిస్ట్ ఎడ్వర్డ్ ఫ్యామిలీ పైన పరిశోధన చేశాడు. ఇతను ఎడ్వర్డ్ ఫ్యామిలీపై పరిశోధన చేసి మంచి వాతావరణం అండ్ వారసత్వం ప్రభావం చూపించాడు. ఇప్పుడు ఇక్కడ డగ్డేల్ జూక్ ఫ్యామిలీ పైన ఎలా వారసత్వం వల్ల నేరస్తుల ప్రవర్తన ఎలా వస్తుందో ఎలా వివరించాడో, అలానే ఎడ్వర్డ్ మంచి వాతావరణం అండ్ వారసత్వ ప్రభావం గురించి చూపించాడు. సో విన్షిప్ ఏ ఫ్యామిలీ మీద పరిశోధన చేశాడు? ఎడ్వర్డ్. ఇలా విన్షిప్, ఎడ్వర్డ్. నెక్స్ట్ గాడార్డ్. ఇతను కల్లికాక్ ఫ్యామిలీ పైన అధ్యయనం చేశాడు. ఎలా చేశాడు? ఇతను కల్లికాక్ ఫ్యామిలీపై అధ్యయనం చేసి మానసిక సామర్థ్యం వారసత్వంతో ఎలా సంబంధం ఉందో తెలిపాడు. ఓకేనా అండి? గాడార్డ్ కల్లికాక్ ఫ్యామిలీ పైన పరిశోధన చేశాడు. ఆప్షన్ 4కి డి. ఇప్పుడు మనం మ్యాచింగ్ చూద్దామండి. పియర్సన్ ఏంటి? హోమ్ని. సో ఆప్షన్ 1 ఈజ్ సి. నెక్స్ట్ డగ్డేల్ జూక్ ఫ్యామిలీ. ఆప్షన్ 2 ఈజ్ ఏ. నెక్స్ట్ విన్షిప్, ఎడ్వర్డ్. ఆప్షన్ 3 బి. నెక్స్ట్ గోడార్డ్ కల్లికాక్. ఆప్షన్ 4 డి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు ఒక కోడ్ చెప్తానండి. చూడండి, ఇక్కడ కోడ్ పిహెచ్ అంటే పియర్సన్ హోమిని. నెక్స్ట్ డీజే అంటే డగ్డేల్ జూక్ ఫ్యామిలీ. నెక్స్ట్ థర్డ్ వన్ వుయ్ అంటే విన్షిప్, ఎడ్వర్డ్ ఫ్యామిలీ. నెక్స్ట్ జీకే గాడార్డ్ కల్లికాక్ ఫ్యామిలీ. ఓకేనా అండి? పిహెచ్, డీజే, వుయ్, జీకే. నెక్స్ట్ 5th క్వశ్చన్. This does not assess completely the skills and mobilities of children with special needs. Peer evaluation in the classroom, exams prepared by the class teacher, tests that are standardized by psychologists, health test conducted by doctors. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేయనిది. ఆప్షన్ 1 తరగతి గదిలో సమవయస్కులచే మూల్యాంకనం. ఆప్షన్ 2 తరగతి ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు. ఆప్షన్ 3 మనస్తత్వవేత్తలు ప్రమాణీకరించిన నిశకలు. ఆప్షన్ 4 వైద్యులతో జరిపించే ఆరోగ్య పరీక్షలు.
ఏంటండి? ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేయనిది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఒక్కసారి క్వెషన్ చదివి తర్వాత ఆన్సర్స్ చదవండి. మీకే అర్థమవుతుందండి. క్వెషన్‌లోనే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరండి మీరు. ఒక్కసారి చదవండి క్వెషన్ అండ్ ఆప్షన్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేయనిది. ఇక్కడ చూడండి. ఆప్షన్ 1 తరగతి గదిలో సమవయస్కులచే మూల్యాంకనం. అంటే సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళతో ఎగ్జామ్ టైప్ కండక్ట్ చేయడం. నెక్స్ట్ తరగతి ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు. నెక్స్ట్ మనసత్వవేత్తలు ప్రమాణీకరించిన నిశకలు, వైద్యులతో జరిపించే ఆరోగ్య పరీక్షలు. ఇవన్నీ ఈ 3 ఆప్షన్స్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేసేది. బట్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, తరగతి గదిలో సమవయస్కులచే మూల్యాంకనం. సమవయస్కులచే మూల్యాంకనం అంటే ఇక్కడ మనము ప్రత్యేక అవసరాల గల పిల్లల నైపుణ్యాల గురించి చెప్తున్నామండి, అందరితో కలిపి కాదు కదా. సో ఇది ప్రత్యేక అవసరాల గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేయనిది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. One of the following is a positive motivation: ignoring, blame, criticism, praise. క్రింది వాటిలో ధనాత్మక ప్రేరణ. ఆప్షన్ 1 గుర్తించకపోవడం, ఆప్షన్ 2 నింద, ఆప్షన్ 3 నీరసించడం, ఆప్షన్ 4 పొగడ్త. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ చూడండి, క్వశ్చన్ బాగా చదివి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరండి. క్రింది వాటిలో ధనాత్మక ప్రేరణ అంటే పాజిటివిటీ అండి. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది మీకు పాజిటివ్గా అనిపిస్తుందో అది చెప్పండి, చాలు, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, గుర్తించకపోవడం అంటే ఇది నెగిటివిటీ, నింద ఇది నెగిటివిటీ, నీరసించడం ఇది నెగిటివిటీ. ఇప్పుడు ఇక్కడ ఉంది పొగడ్త, ఇదొక్కటే మనకు పాజిటివిటీ. సో ధనాత్మకత ప్రేరణ అంటే ఏంటి? పొగడ్త. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు థర్స్టన్ ప్రైమరీ మెంటల్ అబిలిటీ టెస్ట్. ఆప్షన్ 1 న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఆప్షన్ 2 క్లెరికల్ యాప్టిట్యూడ్, ఆప్షన్ 3 వర్డ్ ఫ్లూయెన్సీ, ఆప్షన్ 4 మెమొరీ యాప్టిట్యూడ్. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించినది. ఆప్షన్ 1 సంఖ్యా సామర్థ్యం, ఆప్షన్ 2 గుమస్తా సామర్థ్యం, ఆప్షన్ 3 పదధారాలత, ఆప్షన్ 4 స్మృతి సామర్థ్యం. ఇప్పుడు మనము ఫస్ట్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షల గురించి చూద్దామండి. ఏమేమి ఉన్నాయి అందులో? వర్డ్ ఫ్లూయెన్సీ, పద ప్రవాహం, న్యూమరికల్ అబిలిటీ సంఖ్యా సామర్థ్యం, మెమొరీ జ్ఞాపక శక్తి, వర్బల్ కాంప్రహెన్షన్ భాషా అవగాహన, పర్సెప్చువల్ స్పీడ్ గుర్తింపు ఆర్ గ్రాహక వేగం, రీజనింగ్ తర్కశక్తి. ఇవన్నీ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించనిది అని అడిగాడండి. సో సంఖ్యా సామర్థ్యం ఉందా అండి? ఇక్కడ సంఖ్యా సామర్థ్యం, ఇక్కడ చూడండి సంఖ్యా సామర్థ్యం ఉంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ గుమస్తా సామర్థ్యం ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉందా అండి? చూడండి, ఎక్కడా లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పదధారాలత ఉందా అండి? పదధారాలత అంటే పద ప్రవాహం, వర్డ్ ఫ్లూయెన్సీ అది ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్మృతి సామర్థ్యం అంటే జ్ఞాపక శక్తి, ఇది కూడా ఉంది కదండి.
సో, గుమస్తా సామర్థ్యం అనేది థర్డ్ స్టాండ్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించినది. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 is the correct answer. Next question. In classical conditioning, sound of a bell is option 1 unconditional stimulus, conditioned stimulus, option 3 unconditioned response, option 4 conditioned response. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం. ఆప్షన్ 1 నిర్బంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి వినే ఉంటారండి సైకాలజీ చదివిన ప్రతి ఒక్కరూ. ఈ పావ్లోవ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక కుక్కకి ఆహారాన్ని ఇచ్చే ముందు ఒక గంట కొట్టడం అలవాటు చేశాడు కదండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది చెప్పుకోవడం వల్ల ఇప్పుడు మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో డైరెక్ట్ మీకు ఐడియా ఉంటుంది కదండి పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి. సో నేను డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోతాను. స్టెప్ 1 ఏంటి? ఫుడ్. ఆహారం చూపిస్తే లాలాజలం వస్తుంది. ఇక్కడ ఆహారం అనేది నిర్బంధిత ఉద్దీపన. నెక్స్ట్ లాలాజలం అనేది నిర్బంధిత ప్రతిస్పందన. ఎందుకంటే ఇది సహజంగా జరిగేది, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టెప్లో ఆహారం చూపించిన వెంటనే కుక్కకు లాలాజలం ఊరుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆహారం అనేది నిర్బంధిత ఉద్దీపన. నెక్స్ట్ లాలాజలం అనేది నిర్బంధిత ప్రతిస్పందన. ఎందుకంటే ఇది సహజంగా జరిగేది, నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో ఏమైంది? డ్యూరింగ్ లెర్నింగ్ అంటే నేర్చుకునే దశ. అప్పుడు ఏం చేస్తాడు పావ్లోవ్? బెల్ సౌండ్ ప్లస్ ఫుడ్ కలిపి 2 సార్లు ఇచ్చాడు. కుక్క బెల్ శబ్దాన్ని ఫుడ్తో కలిపి గుర్తుపెట్టుకుంటుంది. అంటే బెల్ కొట్టి వెంటనే ఫుడ్ ఇచ్చాడండి కుక్కకి. పావ్లోవ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఏం చేశాడు? ఆహారం మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో బెల్ సౌండ్ ప్లస్ ఆహారం 2 కలిపి ఒకేసారి ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ 3లో ఆఫ్టర్ లెర్నింగ్ అంటే నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కేవలం బెల్ సౌండ్ మాత్రమే ఇచ్చిన లాలాజలం వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫస్ట్ స్టెప్లో ఆహారం ఇచ్చిన వెంటనే లాలాజలం ఊరింది. అది ఎప్పుడు? ఏమీ నేర్చుకోకముందు. నెక్స్ట్ నేర్చుకునే టైంలో బెల్ సౌండ్ ఫుడ్ 2 కలిపి ఇచ్చినప్పుడు లాలాజలం ఊరింది. నెక్స్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ అంటే నేర్చుకున్న తర్వాత మనం ఫుడ్ ఇవ్వకపోయినా ఓన్లీ బెల్ సౌండ్కు మాత్రమే లాలాజలం వచ్చింది. అంటే ఇక్కడ బెల్ సౌండ్ అనేది నిబంధిత ఉద్దీపన, లాలాజలం నిబంధిత ప్రతిస్పందన. ఎందుకంటే బెల్ సౌండ్ ముందు సహజంగా పని చెయ్యలేదు, కానీ లెర్నింగ్ తర్వాత పని చేసింది. అర్థమైంది కదా? నేను మీకు ఒక ఈజీ ఫార్ములా చెప్తాను చూడండి. న్యాచురల్ ఆర్ ఆటోమేటిక్ అంటే మనం ఏమీ నేర్పించకుండా వాటికై అవి వచ్చేవే అన్కండిషనల్డ్ అంటే నిర్బంధిత ఉద్దీపనలు. నెక్స్ట్ మనం నేర్చుకున్న తర్వాత అంటే మనం ట్రైన్ అయిన తర్వాత వచ్చేవే కండిషనల్ నిబంధిత ఉద్దీపనలు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? బెల్ సౌండ్. బెల్ సౌండ్ ఏ ఉద్దీపన అని అడిగాడు. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధిత ఉద్దీపన. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బెల్ సౌండ్ అనేది నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద లెర్నింగ్ కర్వ్ ఇన్ విచ్ స్టూడెంట్ లెర్నింగ్ ఇంప్రూవ్స్, ద నంబర్ ఆఫ్ ఎర్రర్స్ డిక్రీజెస్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇంక్రీజెస్ ఈజ్ ఆప్షన్ 1 ఎస్ టైప్ లెర్నింగ్ కర్వ్, ఆప్షన్ 2 అసెండింగ్ లెర్నింగ్ కర్వ్, ఆప్షన్ 3 డిసెండింగ్ లెర్నింగ్ కర్వ్, ఆప్షన్ 4 వై టైప్ లెర్నింగ్ కర్వ్.
ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనపరిచే ఒప్పుల సంఖ్య, నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్ 1 ఎస్ ఆకార అభ్యసన వక్రరేఖ. ఆప్షన్ 2 ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ఆప్షన్ 3 అవరోహణ అభ్యసన వక్రరేఖ. ఆప్షన్ 4 వై ఆకార అభ్యసన వక్రరేఖ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము లెర్నింగ్ కర్వ్స్ గురించి నేర్చుకుందామండి. లెర్నింగ్ కర్వ్ అంటే ప్రాక్టీస్ పెరిగే కొద్దీ లెర్నింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా మారుతుందో చూపించే గ్రాఫ్ అండి ఇది. ఇక్కడ అసెండింగ్ లెర్నింగ్ కర్వ్ అంటే ఆరోహణ, పర్ఫార్మెన్స్ క్రమంగా పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూడండి, ఈ రఫ్ గ్రాఫ్ డయాగ్రామ్ ఇచ్చాను. ఇలా అసెండింగ్ లెర్నింగ్ కర్వ్ ఇలా ఉంటుందండి. ఈ కర్వ్ షేప్ ఇలా అప్ వెళ్తూ ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ క్రమంగా పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, అంటే మిస్టేక్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇది ఎలా జరుగుతుంది? ప్రాక్టీస్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? రైటింగ్ స్కిల్ డైలీ ప్రాక్టీస్. ఇప్పుడు మనం రైటింగ్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మన రైటింగ్ కూడా పర్ఫార్మెన్స్ క్రమంగా పెరుగుతుంది. నెక్స్ట్ డిసెండింగ్ లెర్నింగ్ కర్వ్ అంటే అవరోహణ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఇచ్చాం రఫ్ డయాగ్రామ్. ఇలా తగ్గుకుంటూ వస్తుంది, అంటే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ అలసట, బోర్డం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకు ఇక రాసి విసుగొస్తుంది అనేసి వదిలేస్తాం కదండి. అలా అలసిపోవడము, బోర్ కొట్టడము అలాంటి వాటి వల్ల ఈ డిసెండింగ్ లెర్నింగ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ టైప్ లెర్నింగ్ కర్వ్ అంటే ఇది మొదట స్లో లెర్నింగ్, తర్వాత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్, చివరిలో మళ్ళీ స్లో. అంటే ఇప్పుడు ఇలా స్లోగా పోతుందండి, మళ్ళీ కొంచెం తర్వాత ఫాస్ట్గా పోతుంది, మళ్ళీ తర్వాత సగం, ఇలా ఎస్ షేప్లో ఉంటుందండి. సో దీనిని ఎస్ టైప్ లెర్నింగ్ కర్వ్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లాట్యూ కర్వ్ అంటే కొంతసేపు ప్రోగ్రెస్ ఆగినట్లు ఉంటుంది. అంటే ఇలా కొద్దిసేపు కంప్లీట్గా ఆగిపోయి, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా కొద్దిసేపు కంప్లీట్గా ఆగిపోయి తర్వాత ఇలా పైకి వస్తుంది, అంటే తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి ఒక ఈజీ ట్రిక్ అండి. పైకి వెళ్తే అసెండింగ్ ఆర్డర్, కిందికి వస్తే డిసెండింగ్ ఆర్డర్, ఎస్ ఆకారంలో ఉంటే ఎస్ టైప్, మధ్యలో స్ట్రైట్ లైన్ ఉంటే ప్లాట్యూ. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనపరిచే ఒప్పుల సంఖ్య, నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన వక్రరేఖ. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ఇక్కడ అనుకున్నాం కదండి మనము, పర్ఫార్మెన్స్ క్రమంగా పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్మెంట్. ఇక్కడ మనకు అదే చెప్పాడు. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనపరిచే ఒప్పుల సంఖ్య, నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన వక్రరేఖ. అంటే ఇలా పెరుగుతూ వెళ్తుంది కదండి. సో ఆరోహణ అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ 10th క్వశ్చన్. రిఫ్లెక్టివ్ టీచర్. ఆప్షన్ 1 అవాయిడ్ చేంజ్. ఆప్షన్ 2 ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. ఆప్షన్ 3 లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆప్షన్ 4 డిపెండ్ ఆన్ సూపర్వైజర్స్. పర్యాలోచన గల ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 మార్పును తప్పించుకుంటాడు. ఆప్షన్ 2 ఆదేశాలను పాటించడం మాత్రమే చేస్తాడు. ఆప్షన్ 3 స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. ఆప్షన్ 4 పర్యవేక్షకులపై ఆధారపడతాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పర్యాలోచన గల ఉపాధ్యాయుడు అంటే ఎవరో తెలుసుకుందామండి. ఎవరు రిఫ్లెక్టివ్ టీచర్ అంటే? రిఫ్లెక్టివ్ టీచర్ అంటే తన బోధనను, తన అనుభవాలను పరిశీలించి వాటి నుంచి నేర్చుకునే ఉపాధ్యాయుడు.
అంటే గత అనుభవాలను ఆలోచించి ఏది బాగా పనిచేసింది, ఏది మార్చాలి అని పరిశీలించి తన టీచింగ్‌ని ఇంప్రూవ్ చేస్తాడు. అర్థమైంది కదండీ! అంటే రిఫ్లెక్టివ్ టీచర్ అంటే తన బోధనను, తన అనుభవాలను పరిశీలించి వాటి నుంచి నేర్చుకునే ఉపాధ్యాయుడిని రిఫ్లెక్టివ్ టీచర్ అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్. స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఆప్షన్ 1, 2, 4 ఎందుకు కరెక్ట్ కాదో ఇప్పుడు చూద్దామండి మనము. అవాయిడ్ చేంజ్ అంటే మార్పును తప్పించుకుంటాడు. రిఫ్లెక్టివ్ టీచర్ ఎప్పుడూ మార్పును అంగీకరిస్తాడు. సో ఇది రాంగ్ అండి. అంటే ఎప్పుడూ మార్పును అంగీకరిస్తాడు కానీ తప్పించుకోడు. నెక్స్ట్ ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్ ఓన్లీ. ఆదేశాలను మాత్రమే పాటించడం. రిఫ్లెక్టివ్ టీచర్ స్వతంత్రంగా ఆలోచిస్తాడు. కేవలం ఆదేశాల మీద ఆధారపడడు. నెక్స్ట్ డిపెండ్ ఆన్ సూపర్వైజర్స్. పర్యవేక్షకులపై ఆధారపడటం. రిఫ్లెక్టివ్ టీచర్ తన అనుభవాల నుంచి నేర్చుకుంటాడే కానీ ఇతరులపై ఎప్పుడూ డిపెండ్ కాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. ఓకేనా అండి? ఇంతవరకు 10 క్వెషన్స్ అయిపోయాయండి. ఇవి ప్రతి క్వెషన్ ఇలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల చాలా టైం పడుతుంది. సో పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోని ఇంకో వీడియో రూపంలో ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.